వెల్కమ్ టు సన్స్టార్ అండ్ మన్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్స్టార్ అండ్ మన్ ఛానల్ని. ఈ వీడియో ఏంటంటే మహారాజ్ మూవీ యాక్టెడ్ బై విజయ్ సేతుపతి గారు. ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఈ మూవీకి. ఒక లాస్ట్ 1 month నుంచి చాలా మూవీలు చూస్తున్నాను కానీ ఏది అంటే కనెక్ట్ అవ్వలేదు, ఇష్టం అనిపించలేదు. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను పెట్టిన 120 రూపీస్ నాకు న్యాయం అనిపించింది. ఒక లాస్ట్ 1 month నుంచి చాలా మూవీలు చూస్తున్నా కానీ అంత బాగా ఏ లేవు. సో ఊరకనే 100 రూపీస్ 120 రూపీస్ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నా. కానీ అబ్బా ఎన్ని రోజులకి నాకు ఈ 120 రూపీస్ ఈరోజు న్యాయంగా థియేటర్కి బయటికి ఆరాంగా హ్యాపీగా వచ్చినా. ఎందుకంటే 120 రూపీస్ పెట్టేటప్పుడు మన సినిమా చూస్తుంటే ఎలా అనిపించాలి, మనకు బాగా అనిపించాలి. అది ఒక 1 month ఇంకా చాలా మూవీలు చూస్తున్నాను కానీ ఏదో అంతగా అనిపించలేదు. అందుకే నేను రివ్యూలు కూడా ఇవ్వలేదు చాలా మూవీలకి. కానీ ఈరోజు ఈ మూవీకి రివ్యూ ఇస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ. అండ్ నాకైతే బాగా కనెక్ట్ అయ్యాను నేను. అండ్ మూవీలో ఒక ఎమోషన్ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక సూపర్ హిట్ మూవీ. నాకైతే బాగా నచ్చింది. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, ఏంద్రా ఇది అది అసలు అనిపించదు. చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. మనం బాగా కనెక్ట్ అవుతాయి ఈ మూవీకి. అండ్ ఎక్కడ మన మైండ్ అనేది వెళ్ళిపోదు ఈ మూవీ చూస్తున్నప్పుడు. చాలా బాగా థియేటర్లో కూర్చొని ఫుల్గా 2 hours 20 minutes మూవీని బాగా పూర్తిగా మనం కనెక్ట్ అయ్యి ఎమోషనల్ ఫీల్ అయ్యి వస్తాం బయటికి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. యాక్టర్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన అయితే సూపర్గా ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తారు. సో ఈ సినిమా కూడా చాలా బాగా చేశారు ఆయన. ఒక ఫాదర్గా చాలా బాగా కనెక్ట్ అవుతాం ఆయనకి. అండ్ సెకండ్ హాఫ్లో ఆయన ఎమోషన్ సీన్స్ ఉంటాయి కొన్ని. ఆ ఎమోషన్ సీన్స్ అయితే వేరే లెవెల్ అబ్బా. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆ ఎమోషన్ సీన్స్కి. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, సూపర్గా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి వేరే లెవెల్ బూస్ట్ అనుకోవచ్చు ఈ సినిమాకి. అండ్ రెండో ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి ఆమె కూతురు, ఆ విజయ్ సేతుపతి గారి కూతురు చాలా బాగా చేసింది ఆమె. ఆ పాప పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది బా, నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చింది, అంత బాగా కనెక్ట్ అవుతాం. థియేటర్లో చాలామంది కనెక్ట్ అయిపోతారు ఆ ఎమోషన్ సీన్. సెకండ్ హాఫ్లో ఆ పాప డైలాగులకి వేరే లెవెల్ కనెక్ట్ అయిపోతాం మనం. నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బాగా కనెక్ట్ అవటం ఆ సీన్కి. అండ్ ఇంకొక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో సూపర్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. అండ్ మిగతా చిన్న చిన్న యాక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ అందరూ బాగా చేశారు. ఈ సినిమాలో ఎవరు ఎక్స్ట్రా అనిపించలేదు, వీళ్ళు తక్కువ అనిపించలేదు, అందరూ సూపర్గా చేశారు అబ్బా. అండ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది, అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అతని వల్ల సినిమా ఇంకా బాగా అనిపిస్తుంది మనకి. సో అతని పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. ఈ విషయానికి వస్తే స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది. ఇది కొత్త స్టోరీ ఏం కాదు, కానీ స్టోరీ నడిపిన విధానంలో డైరెక్టర్ సూపర్ నడిపారు. స్టార్టింగ్ 20 minutes మనము ఏంది అసలు ఏమో ఉంది అనుకుంటాం, తర్వాత పోతా మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్కి అయితే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్కి అసలు విజిలేయచ్చు, అంత బాగా ఇంటర్వెల్కి ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా నడిపి ఇంటర్వెల్కి ఇస్తారు ఒక బ్యాంగ్, సూపర్గా ఉంటుంది అది. తర్వాత సెకండ్ హాఫ్ ఒక చిన్న సస్పెన్స్ ఉంటుంది, అది కూడా సూపరు, చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేప్పుడు ఎమోషన్ ఉంటుంది అబ్బా, మామూలుగా ఉండదు అసలు, చాలా బాగుంటుంది ఆ క్లైమాక్స్ అనేది. ఆ సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అబ్బా. సెకండ్ హాఫ్ అయితే మనకి సినిమాని ఒక బూస్టప్ వేరే లెవెల్. సెకండ్ హాఫ్ ఇంకా బాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కన్నా. సో సినిమా అయితే చాలా బాగుంది, ఎక్కడ నాకు ల్యాగ్ అనిపించలేదు, ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాం సెకండ్ హాఫ్ చూస్తుంటే. ఓవరాల్ ఈ మూవీ అయితే ఒక సూపర్ హిట్ మూవీ, నాకైతే ఫుల్గా నచ్చింది. నేను పెట్టిన టికెట్కి రోజు నాకు హ్యాపీగా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. మహారాజ్ మూవీ 5కి 4. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను.